శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకుందాం. ప్రతి రాశికి కూడా ఒక బాధక గ్రహం ఉంటాడు. అలాగనుకుంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక బాధకుడు ఉంటాడు అన్నమాట. ఎవడో ఒకడు వాడి జీవితాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడి జీవితంలో ఒక బాధకుడు ఉంటాడు. అంటే హరిశ్చంద్రుడి యొక్క జీవితంలో మరి అలాగే ఒక నక్షత్రకుడైన బాధకుడు ఉంటాడు అన్నమాట. వీడు ఏం చేసినా కూడా వాడు కూడా వెళ్ళి అన్నీ ఇబ్బంది పెడుతుంటాడు. నక్షత్రకుడు హరిశ్చంద్రుడిని అంటే అప్పట్లో ఎక్కువ ఫేమస్గా ఉండేది. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రతి భర్తకి భార్య బాధకురాలు అవుతుంటుంది. ఒక్కొక్కడికి తండ్రి బాధకుడు అవుతుంటాడు. చాలామంది కొడుకే బాధకుడు అవుతూ ఉంటాడు అన్నమాట. అంటే సహజ జీవితంలో మనకి వ్యక్తిగతంగా అంటే బాధకుడు అంటే వాడి వల్ల ఇబ్బంది కలుగుతుంటుంది. వాడి వల్ల వీడేమీ చేయలేకపోతుంటాడు. సో ఆ విధంగా సింహరాశి వారికి సింహరాశి స్థిరరాశి అవ్వటం వల్ల 9వ స్థానాధిపతి బాధకుడు అంటే కుజుడు ఈ రాశి వారికి బాధకుడు. ఆ విధంగా ఈ రాశి వారికి కుజుడు నిరంతరం ఏదో విధంగా మరి తన దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఒక విధంగా అదృష్టాన్ని ఇస్తుంటాడు, మరో విధంగా ఇబ్బంది పెడుతుంటాడు. ఎవరైతే జీవితంలో బాగా ఎక్కువగా పోటీ పడుతుంటారో వాడికి ఓటమి కూడా సహజంగా వస్తుంటుంది. ఇది సింహరాశి వారికి సహజంగా అనుభవంలో ఉన్న విషయమే. సో అందువలన కుజుడు ఈ రాశి వారికి 9వ స్థానాధిపతి బాధకుడు అవుతున్నాడు. కాబట్టి ఈ కుజుడు భూములకు కారణమవుతుంటాడు, అన్నదమ్ములకి కారణమవుతుంటాడు, రక్త సంబంధీకులకి కారణమవుతుంటాడు. సో ఆ కారణం వల్ల మరి సాధారణంగా ఈ సింహరాశి వారు ఎక్కువగా జమీందారీ వంశంలోను భూస్వాముల వంశంలోనూ జన్మించడం జరుగుతూ ఉంటుంది. సో లేదంటే వ్యక్తిగతంగా మామూలు కుటుంబంలో జన్మించడం తన యొక్క సామర్థ్యంతో ఏదో ఒక స్థిరాస్తినో భూములను ఆస్తులను సంపాదించడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వీడు ఆస్తి సంపాదించాడో ఇతను సంపాదించిన ఆస్తి కోసం మరి మిగతా అది దాయాదులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, ఇతనితో మరి పంచుకోవడానికో వాటాకో అనుభవించడానికో ఉంటుంటారు అన్నమాట. అంటే జాతకుడు ఎంత సంపాదిస్తే మరి బంధువులు అంత ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి. అందువల్ల ఏంటంటే మరి సింహరాశి వారికి బంధువులే బాధకులు అవుతుంటారు. సో అలాగే సింహం అన్నది రవి అధిపతిలో ఉండడం వల్ల మరి వాడు రాజు అవుతూ ఉంటాడు. మరి కుజుడు సైన్యాధ్యక్షుడు అవుతుంటాడు. కాబట్టి మరి సింహరాశి వారి దగ్గర ఎవరైతే పనిచేస్తుంటారో ఎవరైతే చేదోడు వాదోడుగా ఉంటారో నిరంతరం బాడీ గార్డుల్లాగాను రక్షకులుగాను తోడుగాను స్నేహితులుగాను ఉంటారో వాళ్ళే జాతకుడి యొక్క వెన్నుపోటు పడడానికో పతనానికో ఇతను ఎప్పుడు ఆ సీటు దిగిపోతే ఆ సీట్లోకి ఎక్కడానికో నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా మరి సింహరాశి వారికి వారి చుట్టూ ఉన్న వాళ్ళే బాధకులు అవుతుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఈ రాశివారు జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మరి సింహరాశి వారికి ప్రతి ఒక్కడు కూడా బాధకుడే అవుతుంటాడు. ఒక విధంగా రక్త సంబంధికులు అన్నదమ్ములు బంధువులు వాడు సంపాదించినటువంటి ఆస్తి అతని దగ్గర ఉన్నటువంటి పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సింహరాశి వారి యొక్క పతనాన్ని కోసం ఎదురు చేస్తూ ఉంటారు. వీడు ఎప్పుడైతే పోతాడో అప్పుడు మనం ఆక్రమిందామా అన్నటువంటి దృష్టితోనే ఎదురు చూస్తూ ఉంటారు. బట్ నిరంతరం పోరాడే రాశి సింహరాశి కాబట్టి తప్పదు, ఆ పోటీ ఉంటుంది, వాళ్ళ అభివృద్ధి అలా ఉంటుంది. అటువంటి బాధకుడైనటువంటి కుజుడు మరి ఈ రాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడితో కలిస్తే అంటే శని కుజులు కలిసి ఉంటే ఈ సింహరాశి వారి యొక్క వివాహ జీవితం ఎక్కువ శాతం స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. వివాహం ఆలస్యం అవడం, వివాహం తర్వాత విభేదాలు చికాకులు ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో చాలా సమర్థవంతంగా చేసినప్పుడు కూడా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సాధారణంగా మరి ఏ సింహరాశి వారికి కుజుడు శని కలిసి ఉండడం వలన అటు వివాహ జీవితానికి చాలా ఇబ్బంది ఉంటుంది. చాలామందికి వివాహం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే ఈ కుజ బుధుడు కలిసి ఉంటాయి అంటే ధన లాభాధిపతి ఆర్థిక
విషయాలన్నిటికీ కూడా బుధుడే కారణం ఈ సింహరాశి వారికి. అటువంటి బుధుడితో ఈ బాధకుడైనటువంటి కుజుడు కలటం వల్ల మరి కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య సమస్యలు, అయితే డాక్యుమెంట్ సంతకాలు పెట్టడం వల్ల డాక్యుమెంట్లు సరైనటువంటి కాకపోవడం వల్ల, అయితే ఈ డాక్యుమెంట్లు పోగొట్టుకోవడం, మొత్తం మీద ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ శని ఈ కుజ బుధ కలిసినప్పుడు, అలాగే జాతకుడు మరి అతను చేసిన సంతకాలను ఫోర్జరీ చేసి ఏ సెక్రెట్ అయిందనో ఇంకో విధంగా జాతకుడి మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ బుధ కుజ కలిసి ఉంటే ఆ జాతకుడు ఏదైనా బ్లాంక్ నోటు మీద సంతకాలు పెట్టవలసి వచ్చినా, షూరిటీ పెట్టవలసి వచ్చినా, అగ్రిమెంట్ పెట్టవలసి వచ్చినా పూర్తిగా చదువుకొని పెట్టాలి తప్ప ఏమాత్రం ఓవర్ లుక్లోనో అశ్రద్ధతోనో సంతకాలు పెడితే ఖచ్చితంగా వాడికి ఫ్యూచర్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి బాధకుడైనటువంటి కుజుడు శుక్రగ్రహంతో కలిసి ఉంటే మరి జాతకుడు ఏదో ఒక వ్యసనం వల్ల, ముఖ్యంగా స్త్రీల బలహీనత వల్ల టోటల్గా తన నేమ్ అండ్ ఫేమ్ని, సంపాదించిన ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా జాతకుడు సుఖపడతాడు, కానీ చివరి జీవితంలో ఆర్థిక పరంగా నష్టపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది, అష్టమాధిపతి ఉంటాడు, అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి. 22వ ద్రాక్షాణపతి ఉంటాడు, 64వ నవాంశపతి ఉంటాడు. ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి. అతను ఏమాత్రం దోవ తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని, గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం 100కి 100 పాళ్ళు రాంగు. మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి, కుజుడు ధైర్య సాహసాలకి, శని క్రమశిక్షణకి, వృత్తికి, కర్మకి, బుధుడు విజ్ఞానానికి, వ్యాపారానికి, గురువు సంస్కారానికి, జ్ఞానానికి, ఇక రాహువు దురాశకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్, దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని, అంటే కేతువు మరి తలలేని మొండెం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ కూడా సాఫ్ట్ కార్నరు, ప్రతిదీ వదులుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి, సన్యాసులకి, మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణం అవుతుంటాడు. ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది. ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే 50% అనుకూలిస్తూ ఉంటాడు. కేవలం 1-2 గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా, పూజల ద్వారా, రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఏ గ్రహం అయినా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు. కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు. ఎవరికో ఒక 10,000 ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు. మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో, సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు, వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి, శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు, మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం
వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటాయి. స్వస్తి.